ఎన్ని సినిమాలు పడి ఉంటాయి సార్ మనకి సుమారుగా? నేను మా అమ్మాయి అత్తారింటికి వెళ్ళే వరకు ప్రతి పిక్చరు డైరీలో నోట్ చేసేది. టైటిల్ పెట్టకపోతే క్వశ్చన్ మార్క్ వేసేది. ఓకే. అది తర్వాత అది అత్తారింటికి వెళ్ళిపోయి 25 ఏళ్ళు అయింది. ఆ తర్వాత నుంచి నేను పెద్దంత శ్రద్ధ తీసుకోలేదు. 200-300 సినిమాల వరకు నోట్ చేసాం, పేర్లు ఇవిను. 300 సినిమాలు నోట్ చేసినవి, నోట్ చేయనివి ఇంకా ఉంటాయి. ఒకసారి మా అమ్మాయి మంచి జోక్ వేసింది ఇప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు అది 9th 10th చదువుకునేది. ఓ రోజు పేపర్ చూసి, నాన్న నీ పేరు వచ్చింది పేపర్లో అని అంటే గౌబా వచ్చి ఏ సినిమా ఏమిటో నన్ను అడగకుండా వేసేసాడు ఏంట్రా వీడు అనుకుని చూస్తే నా పేరు ఎక్కడా లేదు. నా పేరు లేదు, నా పేరు ఉందంట ఏంటమ్మా అన్న మా అమ్మాయితో. అంటే వాళ్ళు అందరూ మెయిన్ ఆర్టిస్టుల పేర్లన్నీ వేసి ఇంకా స్థానిక కళాకారులు అంది కదా, దాంట్లో నువ్వు ఉన్నావు నాన్న. ఓకే ఓకే. అట్లా పేపర్లో వచ్చినవి వాటిని నోట్ చేసేవాళ్ళం. ఓకే ఓకే. ఆ తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. రాసుకుంటే ఏమిటి వచ్చేది, పెర్ఫార్మెన్స్ చేస్తే కదా నలుగురు చూసేది. నా డైరీ అందరి దగ్గరికి వెళ్ళి చూపించలేను కదా, ఏమండి ఇన్ని సినిమాలు చేశానండి ఈ సినిమా అని. అందులో ఇప్పుడంటే కుర్రాళ్ళకి వాట్సాప్లో ఏదో ఒకటి రికార్డ్ చేసి డైరెక్టర్లు పంపిస్తున్నారు. 30-40 ఏళ్ల క్రితం అట్లా కాకుండా మేము ఏంటంటే ఒక 20-30 రోజులు రిహార్సల్స్ చేసి ఓ నాటకం తయారయ్యి, మా గురువు తల్లావజ్జల సుందరం అని అతను లాస్ట్ ఇయర్ అయిపోయాడు. మాకు రాళ్లపల్లి గారు ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు, శ్రీ మురళీ కళా నిలయం అని. అది చేసి దాంట్లో భరణి కూడా తనికెళ్ళ భరణి ఆయన రాసేవాడు. తర్వాత శంకర్మంచి పార్సాద్ గారని గుడ్ రైటర్, ఆయన రాసేవారు. ఈ నాటకాలన్నీ వేస్తూ ఉండేవాళ్ళం మేము. ఓకే. అయితే ఆ నాటకానికి పెద్ద పెద్ద డైరెక్టర్లని గెస్టులుగా ఇన్వైట్ చేసేవాళ్ళం. జంజాల్ గారు అలాగే ఓ నాటకానికి గెస్ట్గా వచ్చి నన్ను చూసి ఏదో పెక్యులారిటీ ఉందని చెప్పి నాకు ఆహనా పెళ్ళంట ఫస్ట్ సినిమా, దానికి నేను నా ఫోన్ నెంబర్ అది కూడా ఆయనకి ఏం తెలియదు. మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ బీవీ పట్టాభిరామ్ అని మ్యూజిషియన్, అతనుకి ఫోన్ చేసి ఆయన జెన్నీ అన్న ఆర్టిస్టు నేను నాటకంలో చూశాను, బాగా చేశాడు, అతని అడ్రస్ పట్టుకో, అతని ఫోన్ నెంబరు పట్టుకుని నన్ను కాంటాక్ట్ చేయమని అంటే నేను జంజాల్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇలాగా ఆహనా పెళ్ళండి సినిమా చేస్తున్నాం. అప్పుడే ఈ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మెడ్రాస్ నుంచి, స్టూడియో కట్టి హైదరాబాద్. అన్నపూర్ణ వాళ్ళు వీళ్ళు ఇద్దరు. అన్నపూర్ణలో కూడా అలాగే వచ్చింది నాకు ఛాన్స్. అది పరుచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి పరుచూరి రఘుబాబు అని, ఆయన హీరో చేద్దాం నా కుర్రాడిని ట్రైనింగ్ అది ఇచ్చి తయారు చేశారు. పాప అన్ఫార్చునేట్లీ అతను బ్లడ్ క్యాన్సర్తో పోయాడు. అవును కదా. అతని మెమరీ కోసం పరుచూరి రఘుబాబు మెమోరియల్ నాటక పోటీలు అని ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు సొంత ఊర్లో చేస్తున్నారు కదా, ఊర్లో థియేటర్ కట్టారు వాళ్ళు. బ్యూటిఫుల్. మేము అక్కడ కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాం. దాన్ని ఫస్ట్ ఇయర్ ఏం చేశారంటే వాళ్ళు ఈ ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్య నటుడు అని ప్రైజులు కాకుండా మేము దీంట్లో మొత్తం ఈ నాటిక పోటీల్లో 6 సెలెక్ట్ చేస్తాం. 6 ఉత్తమ నటులను సెలెక్ట్ చేసి 6కి సినిమా ఛాన్సులు ఇస్తాం. ఓకే ఓకే అని వాళ్ళే అనౌన్స్ చేశారు. చేస్తే 6లో లక్కీగా నేను ఒకడిని సెలెక్ట్ చేశారు. అప్పుడు జడ్జెస్ మన శంకరాభరణం శంకర శాస్త్రి గారు వేశారు, సోమయాజులు గారు, ఆయన ఎండమూరి వీరి అన్న వీళ్ళు జడ్జిలు. దాంతో సెలెక్ట్ అవడంతో నాకు అప్పుడు ప్రాణదాతని పిక్చర్ తీస్తున్నారు. మన మోహన్ గాంధీ గారని కర్తవ్యం డైరెక్ట్ చేశారు చూడండి, విజయశాంతి తోటి. చాలా పెద్ద హిట్ పిక్చర్. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా అక్కడ గుడ్లవల్లేరు అని చెప్పి గుడివాడ దగ్గర అక్కడ ఇస్తే నన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అక్కడ బ్రహ్మానంద మావగారు వేషం, కామెడీ. అవునవును. ఓకే. ప్రాణదాత దాంట్లో మంచి మేనరిజం నాకు. నాకు ఏ విషయమైనా నిదానంగా తాపీగా నవ్వుతో చెప్పాలి, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తుంది. అది నా క్యారెక్టర్. వాడు పోయాడండి నేను సీరియస్గా చెప్తే అమ్మా అని పట్టుకుంటా. వాడు పోయాడండి, పాపం పోయాడు
నవ్వుతో చెప్తే అలాగా అంటాను. ఓకే. అది మా నాటకంలో ట్రాకే మా రైటర్ దగ్గర పర్మిషన్ తీసుకుని సినిమాలో పెట్టారు. ఓకే. ఇదే ట్రాక్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఉంది, చూసారా మీరు? సంక్రాంతి అనిల్ రావుపూడి గారి సినిమా ఆయన దాంట్లో పెట్టారు, F2 అనుకుంటా. నాటకం చూసి పెట్టారు, లేకపోతే ఆయనకు వచ్చిన క్రియేషన్ తెలియదు, చేసేది సేమ్ ట్రాక్ కనపడదు దాంట్లో.